అటు వైజాగ్ లో కూడా భోగి పండుగ వేడుకలు అంబరాన్ని అంటున్నాయి. అక్కడ ఎలాంటి వాతావరణం నెలకొంది? దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, నీలిమ, ఈ రోజు భోగి పండుగను విశాఖ వాసుల అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. మనం చూడొచ్చు, ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లోని ఉదయం నుంచి కూడాను ఇక్కడ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అతి పెద్ద భోగి మంటను కూడా వేశారు. నగర వాసులు కూడాను చాలా మంది ఇక్కడ సామూహికంగా జరుపుకుంటున్నారు. ఎక్కడ చూస్తున్నా కోలాహలమే కనిపిస్తుంది. మహిళలు అలాగే పిల్లలు అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడాను చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ భోగి పండుగలోని అలాగే దీంట్లోని కూడాను ఆవుతో పేడతో చేసిన పిడకలు కూడా వేసుకుంటే సాంప్రదాయబద్ధంగాను చాలా ఉత్సాహభరితంగా చేస్తున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో జీవీఎల్ ఫర్ టీమ్ ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం జరుగుతుంది. నగరంలోని మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడం చాలా మంది ఈ భోగి పండుగను ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు అడిగిస్తుందా. మేడం, ఈరోజు ఫస్ట్ గా మీకు ముందుగా భోగి శుభాకాంక్షలు. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ జీవీఎల్ గారు ఈ ఏయూ గ్రౌండ్స్ లో ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేశారు. ఈసారి కూడా యాజ్ యూజువల్ ప్రోగ్రామ్స్ అన్ని ఉంటాయి. 3 రోజులు చాలా బాగా జరగబోతోంది ఇక్కడ. కాబట్టి సిటీ వాళ్ళు అందరూ ఎక్కడి నుంచో వస్తారు పండుగ చేసుకోవడానికి. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఒకసారి ఈ ట్రెడిషనల్ గా ఈ జరిగే ఇవన్నీ అందరూ వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఒక పల్లె వాతావరణాన్ని ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ పల్లెటూరుకి చాలా మంది అలవాట్లేదు. నాకైతే ఇప్పుడు నాకు మా అబ్బాయి ఎప్పుడు పల్లెటూరు వాతావరణంలో ఏమీ చూడలేదు. పండగ ఎలా జరుగుతుందో తూర్పుగోదావరి జిల్లాలో చాలా బాగా జరుగుతాయి. సో అవన్నీ తీసుకొచ్చి మన వైజాగ్ సెంటర్ లో, విశాఖపట్నం సెంటర్ లో ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక పల్లెటూరు అట్మాస్ఫియర్ ని మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయిస్తున్నారు. చాలా థ్యాంక్ యూ ఫర్ జీవీఎల్ అండ్ టీమ్. థ్యాంక్ యూ అండి. వీరేలు జరుపుకుంటారు సార్ భోగి పండుగని. భారతీయ సంస్కృతి పరంపరల్ని కాపాడే ధ్యేయంగా మాజీ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహరావు గారు గత సంవత్సరం కూడా ఇదే విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అంటే ఉత్తర ఆంధ్ర కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆచార వ్యవహారాలు ఎలాగుంటాయి పండుగ వాతావరణం కళ్ళకట్టినట్టు చూపెట్టారు. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరాల కంటే కూడా ఎక్కువగా జనాలు కూడా ఉదయం నుంచి రావడం మొదలుపెట్టారు. భోగికి సంబంధించి ఏదైతే చెడు ఉందో ఆ చెడుని మంటలో వేసి ఆరోగ్యరీత్యా కూడా దీనికి ఉపయోగపడే విధంగా ఒక మనిషి యొక్క ఆధ్యాత్మిక చింతన అదే ఆరోగ్యం కూడా సంబంధించిన విషయాల గురించి ఇదవుతుంది. ధన్యవాదాలు. ఓకే, మనతో మాట్లాడడానికి చాలా మంది కూడా ఈ భోగి పండుగను స్వయంగా సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇక్కడ అతిపెద్ద భోగి మంట సార్, ఫస్ట్ గా మీకు భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా భోగి శుభాకాంక్షలు. నా పేరు సుభాష్ అండి, మాది విశాఖపట్నమే. మనం ఆధ్యాత్మిక సంస్కృతిలో భాగంగా మన తరతరాలుగా వస్తున్నటువంటి ఈ భోగి సంక్రాంతి కనుమ అనేది చాలా విశేషమైనది. ప్రస్తుత కాలంలో రాను ఈ తరం వాళ్ళకి జస్ట్ అంటే మనకి కూడా తగ్గించేస్తున్నాము ఇటువంటివి. అలాంటి టైంలో ఇలాంటి అకేషన్స్గా ఇలాంటివి ఒక గొప్ప వ్యక్తులు ఇలాంటివి సెలబ్రేట్ చేయడం చాలా సంతోషమైన విషయమే. ఇలాంటివి మనం మర్చిపోతున్నాం, మన సాంప్రదాయాలు సంస్కృతి అన్ని కూడా మర్చిపోతున్నాము. మేడం, మీరే సెలబ్రేట్ చేసుకుంటున్నారు, చెప్పండి. హ్యాపీగా ఉందండి సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవరు మీ అబ్బాయా? మా బాబాయ్. నమస్తే చెప్పమ్మా. ప్రతి సంవత్సరం ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం గ్రాండ్ గా. అవునండి, లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చాం మేము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇది మొత్తం మీద పరిస్థితి మనం చూడొచ్చు. భోగి పండుగలో అత్యంత వైభవంగా విశాఖలోని జరుపుకుంటున్నారు. ఉదయం నుంచి కూడాను ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ ఇక్కడికే వచ్చి భోగి మంట వేసుకొని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అంతేకాకుండా పిల్ల పాపంతో కూడా వస్తున్నారు. సెల్ఫీలు కూడా తీసుకొని ఈ పండుగను జరుపుకుంటున్నారు. మొత్తం మీద ఈ సంక్రాంతి సంబరాలు ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ జరుగుతాయి. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు జరిగాయి. మొత్తం మీద చూస్తుంటే విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో పల్లె వాతావరణం ఇక్కడ ఉందని చెప్పవచ్చు. వాట్ హైదరాబాద్.